అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్కే, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళు తోడుగా లాస్ట్ వరకు ఉండడం, స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండి ఫ్యామిలీలో సంతోషం, సమాజంలో సమాధానం అంటే పీస్, భద్రతాభావం అది ఉండేటట్టు అటువంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసే బిడ్డగానే మనం తీసుకుంటాము. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి నాయకుడు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా 10 మందిని మంచి దోవలో నడిపించే మంచి నాయకుడుగా ఉండే బిడ్డనే మనం తీసుకుంటాము. అటువంటి ఆలోచనలు, అటువంటి గట్టి సంకల్పం ప్రతి తల్లిదండ్రులకి, పక్కన వాళ్ళందరికీ, మా అందరికీ కూడా ఆ సంకల్పం ఇంకా గట్టిపడాలి. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత బాగుండాలి. ఈ హ్యూమన్ ఇంటరాక్షన్, బాండింగ్, మారల్ వాల్యూస్ బాగా రావాలని ప్రతి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు, ప్రతిసారి ఒక చిన్న టాపిక్ చెప్తాము. అంతకుముందు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా మనం ఎక్కువ ఫోకస్ చేసేది టాక్ టు బేబీ కాన్సెప్ట్, అంటే బేబీతో ప్రెగ్నెన్సీలో మాట్లాడుకోవడం. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా ఉంది అనేది వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని మనసు పెట్టి విన్నప్పుడు మనలో ఉండే డౌట్, నెగటివ్ బిలీఫ్స్ అన్నీ తొలగిపోతుంది. ఆ డౌట్ అనేది ఊరికే ఒక్కసారి అట్లా అంటే పోతుంది, కానీ నెగటివ్ బిలీఫ్ అనేది చెట్టు కొట్టినట్టు అది దిగిప్పుగా పోయి ఉంటుంది. చెట్టు కొట్టి 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 ఒక్కసారికి లాస్ట్లో ఒక స్ట్రోక్ పడిపోతుంది. మనకి తెలియకుండా మన కుటుంబం, సమాజం మనలో చాలా అట్లా నెగటివ్ బిలీఫ్స్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ గురించి మనకి తెలియకుండా మనలో ఇమిడి ఉంటుంది. మనం అట్లనే ఫీల్ అవుతాం. ఒక పాట రికార్డులో ఉంటే ప్రెస్ చేస్తే అది ఏ పాట రికార్డ్ అయిందో అదే వచ్చినట్టు మనం ప్రెగ్నెన్సీలో మనం డౌట్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం భయపడడమే మనం దానికి ముందు జాగ్రత్తగా ఉంటున్నాం అనేది సమర్థించుకునే సమాజం అయిపోయింది ఇప్పుడు. అట్లా లేకుండా ఎట్లా ఉంటాము అని దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. ఫ్యామిలీ దానికి సపోర్ట్ చేస్తుంది, సమాజం కూడా. అందుకనే ఫ్యామిలీలో మార్పు వస్తే మంచిది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీలో ఇప్పటికిప్పుడే మార్పు రాదు, సమాజంలో మార్పు రాదు. మనం ఈ విషయం తెలుసుకొని మనం ప్రెగ్నెన్సీని ఈజీగా, స్మూత్గా నడిపించుకుని పోవాలి. మంచి బిడ్డని కూడా మనం డిజైన్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. సో అది కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మన దగ్గర వచ్చి మనతో డెలివరీ చేసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్సే మనకి తెలుస్తుంది. లేదంటే బయట మనకు తెలిసిన ఫ్రెండ్స్, మన సమాజంలో ఉండే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వేరేగానే ఉంటుంది, నెగటివ్గానే ఉంటుంది చాలా వరకు. అందుకనే ఈ వీడియోస్ చూడాలి. వీడియోస్ చూడడం మనకు బాగానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి మీటింగ్ విన్నప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు, ఫస్ట్ పర్సన్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా చాలా ఆ అనుభూతినే వేరేగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా మనసు పెట్టి, వాళ్ళు జర్నీ వాళ్ళకి ఇప్పుడు ఉపయోగం లేదు, కానీ మనకు అది ఉపయోగం. మాకు ఎట్లా ఉపయోగం అంటే
వాళ్ళు చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంతా ఫ్లోలో చెప్పేస్తారు. దాని తర్వాత చాలా స్టెప్స్, ఆ ఫార్ములా మాకు దొరుకుతుంది అనమాట. అది వేరే వాళ్ళకి చెప్పడానికి, యూస్ చేసుకునేదానికి కౌన్సిలింగ్లో మాకు అది బాగా యూజ్ అవుతుంది. అందుకని మనం వాళ్ళు చెప్పిన మాటల్ని మనసు పెట్టి వింటాం, మన డౌట్స్ క్లియర్ చేసుకొని మనం హ్యాపీగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ అది అనుభూతి రావాలి, ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. వస్తే లక్ష్మీ సుగుణ వాళ్ళ పాప ఇద్దరు వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ తత్వేశ్రీ గురువే నమః. ఓకే, వెరీ గుడ్. చెప్పు. గుడ్ మార్నింగ్ టు ఆల్. My name is Nityasri. I am studying UKG. I am tell about stars. These are all stars. Stars are natural. Stars are very big. Stars are visible in the night. Stars are twinkling in the night. థ్యాంక్ యూ. ఓకే, ఇంకే నువ్వు ఏం చదువుతున్నావు? ఏం పాప? యూకేజీ. ఏ స్కూల్? రత్నం స్కూల్. ఓకే ఓకే ఓకే, సరే. నువ్వు అమ్మ పుట్టలో ఉన్నప్పుడు ఏ పాట విన్నావు చెప్పు. ఏం సాంగ్? అమ్మ పుట్టలో ఉన్నప్పుడు మన మూడేళ్ళలో మన సాంగ్ కనిపించిన మా అమ్మకి అమ్మయ్య అనుగా సాంగ్ విన్నాను. ఇప్పుడు కూడా అదే వింటున్నా. నీకు అది ఇష్టమా ఆ సాంగ్? నువ్వే ఒక లైన్ పాడు, చెప్పు. పాడు. ఇంట్లో పాడతావుగా, పాడు. పాడు. కూర్చొని చెప్తావా? కనిపించిన మా అమ్మకే అమ్మయ్య అనుగా. తర్వాత నెక్స్ట్ లైన్ చెప్పు. కనిపించిన మా నాన్నకే నానయ్య అనుగా. సరే. నా పేరు లక్ష్మీ సుగుణ. మా పెద్ద పాపకి ఇప్పుడు 12 years, పెద్ద పాపకి తినకు 6 years గ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు భయపడుతూ వచ్చాను అనమాట. 6 years లేరు ఇంకా తర్వాత పిల్లలు, పెద్ద పాప తర్వాత వచ్చి ఇంకా ఫస్ట్ ఇక్కడికి వస్తే ఫస్ట్ ధైర్యం వస్తుందండి. ఫస్ట్ ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఫస్ట్ ఇక్కడికి వస్తే మేడం దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇక్కడ ఉండే స్టాఫ్స్ కానీ మేడం కానీ కోపం ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు అసలు. ఫస్ట్ ఇక్కడికి వస్తే చిరాకు పడేవాళ్ళు కానీ కోప్పడేవాళ్ళు కానీ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎంతసేపు అడిగినా ఆన్సర్ ఇస్తారు, ఎంతసేపు అయినా. కాకపోతే మనం మేడం చెప్పినట్లు మెడిటేషను, మొత్తం యోగ నిద్ర మొత్తం అన్నీ ఫాలో అవ్వాలి. నేను మొత్తం ఫాలో అయ్యాను. ఈమె పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా వింటది నా మాట. లోపల ఉన్నప్పుడు కూడా ఒకసారి లాస్ట్ స్కాన్కి వెళ్ళాము, అప్పుడు 2 చేతులు ఎత్తి కళ్ళ మీద పెట్టేసుకుంది, ఒకసారి ముక్కు మీద పెట్టుకుంది. స్కాన్ తీయాలి, అప్పుడు లాస్ట్ స్కాన్ అది. నేను కొంచెం అట్లా వాక్ చేసి జ్యూస్ తాగి పాప చేయి తీయమ్మా అని చెప్పుకున్నా. పాపో బాబో నాకు తెలీదు, కానీ నేను చెప్పుకున్నా. మా వారికి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అట్లా చెప్పుకున్నా. వెంటనే అట్లా తిరిగి వాకింగ్ చేసి రావడము, తను మామూలుగా పొజిషన్కి వచ్చేసింది. మళ్ళీ స్కాన్ అయిపోయింది. అట్లా మొత్తం నా పనులు, నేను ఏ పని మనిషి లేదు, మా అమ్మ నాన్న ఎవరు హెల్ప్ చేయలేదు. లాస్ట్ డెలివరీ దాకా నా పనులు నేనే హాయిగా చేసుకున్నా, తేలికగా. అసలు ఏంటంటే ఫస్ట్ సిజేరియన్ అయింది, నెక్స్ట్ నార్మల్ అవ్వలేకపోయాను, వెయిట్ ఎక్కువ ఉండింది బేబీ. అట్లా అనమాట. మనకి ఇద్దరమే అయిపోయాం, పిల్లలు 2, భార్యాభర్తలు ఇద్దరమే. కానీ మేడం హాస్పిటల్కి వస్తే ఆ ఫ్యామిలీ అన్నీ అందుతాయి అన్నమాట. ఫ్యామిలీ, ధైర్యము మొత్తం అందుతాయి హాస్పిటల్కి వస్తే మాత్రం. అట్లా మనం సింగిల్ అయిపోవడం. ఫస్ట్ నాకు ఒక బేబీ ఉంది లోపల, నేను దానికి టైం కేటాయించాలి, ఫస్ట్ అది తెలుసుకోవాలి ఎవరైనా. సరేలే అందరిలాగే మనం ప్రెగ్నెన్సీ వచ్చింది, ఉన్నాము, ఏదో ఒకటి తిన్నాము, 9 months జర్నీ జరిగిపోతుంది, తర్వాత డెలివరీ అవుతాం, అది మామూలేని. మనం
ఫస్ట్ నుంచి కూడా బేబీ ఫీడింగ్ కానీ ఇంకోటి కానీ ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ నుంచే. అందట్లేదు, పాలు ఇవ్వడం కుదరదు, అవి ఇవి అని చెప్పకుండా మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ అంటే బేబీకి మనమే పాలు ఇవ్వాలని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ డబ్బా తెద్దామని మానేయండి ప్లీజ్. ఇదొక్కటి, ఇది నా సొంతం మాట. అది కరెక్టే. అంటే ఫస్ట్ బిడ్డకి ఫీడింగ్ ఇచ్చినావు? 3 years ఇచ్చాను మేడం, ఇద్దరికి 3 years. ఓకే ఓకే ఓకే. అంటే ఫస్ట్ బిడ్డకి ఇచ్చినావు కదా, మళ్ళీ సెకండ్ టైం కూడా ఎందుకు ఫీడింగ్ ఇవ్వాలని గట్టిగా అనుకున్నావు? అంటే ఇంకా అవన్నీ ఎందుకు మేడం, అంటే ఏదేదో అపోహలు ఉన్నాయన్నమాట జనాల దగ్గర. మిల్క్ ఇవ్వడం వల్ల ఇది అయిపోతాము. మనకి ఎందుకు సృష్టించాడు దేవుడు? ఒక పార్ట్ ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఉన్నాయి. అది దానికి ఉపయోగించకపోతే ఇంక దేనికి? మనం దేనికి ఏ ఆర్గాన్ యూజ్ చేయాలో అది చేయకపోతే ఇంకా దేనికి? ఎంత సౌందర్యం ఉంటే దేనికి, ఇంకోటి ఉంటే దేనికి అసలు? ఫస్ట్ మనము బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అనుకోండి, అది మిల్క్ ఎట్లా రాదో అప్పుడు చూడండి. అంతేనా? నువ్వు పుట్టిన వెంటనే వచ్చేసింది కదా? కానీ నువ్వు ఎప్పటి నుంచి అనుకున్నావు ఈసారి కూడా ఫీడింగ్ బాగా రావాలి? మేడం నేను 6 months నుంచి. పెద్ద పాపకి ఎట్లా ఫీడింగ్ ఇచ్చానో చిన్న పాపకు కూడా అంతే. నాకు ఎక్కడ బాటిల్ హెల్ప్ లేకుండా పిల్లలకి నేను పాలు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉంటది మేడం. ఎక్కడికి వెళ్ళినా, ఒకరి ఇంటికి వెళ్ళినా మన కోసం అంటూ ఒక బాటిల్, ఒక వాటర్ సపోర్ట్. మనకి ఇప్పుడు ఉండేదే ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి అవన్నీ అవసరం లేదు మేడం. గట్టిగా 5th month నుంచి మనం ప్రిపేర్ అయ్యి నా బేబీకి నేను ఫీడింగ్ ఇస్తాను, నా బేబీని నేను చూసుకోగలను అన్నీ మనం ప్రిపేర్ అయి ఉన్నామంటే మనం ఒక చెప్పి చేసిన బొమ్మలాగా వస్తారు మేడం పిల్లలు. ఫస్ట్ బేబీకి లేదు, ఫస్ట్ బేబీకి లేదు. తర్వాత ప్రపంచంలో నాకైతే తెలియదు ఇలాంటి మేడం ఉంటది, ఇలాంటి డాక్టర్స్ ఉంటారని కూడా. నేను ముంబై తిరిగాను, తర్వాత హైదరాబాద్, తర్వాత కర్నూలు, తర్వాత నెల్లూరు. అంటే ఏదో మామూలుగా మెడిసిన్ ఇస్తారు అంతే, స్కాన్లు చేపిస్తారు, పంపించేస్తారు అనమాట. ఇట్లా ఉండడం, నేను ఇక్కడికి వస్తున్నాను అంటే ఒక గుడికి వెళ్ళినట్లే వస్తానన్నమాట. నాకు మేడం అంటే ఒక దేవుడిలా, మేడం కానీ సార్ కానీ ఇద్దరు నాకు ఒక దేవుడిలాగా భావించి ఇక్కడికి వస్తాను. అంత నమ్మకం అనమాట. ఫస్ట్ హాస్పిటల్లో నమ్మకం అనమాట. ఇక్కడికి వస్తే ఫస్ట్ నమ్మకం అనేది వస్తుంది. ఫస్ట్ నాకు ఈ పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 3 monthsలో బ్లీడింగ్ అయింది. అనుకున్నా ఇది కూడా మిస్ అవ్వచ్చేమో ఇంకా అని. నాకు ఇంకా ధైర్యం అస్సలు, ఇంకా ఊరికే వచ్చానంటే వచ్చాను. ఆ రోజు మామూలే మెడిసిన్స్ ఇస్తారు, తర్వాత మామూలే అనుకున్నా. ఈ పాప వాళ్ళ అక్క ఉంది, ఇప్పుడు 12 years. ఆ పాప కంటే ముందు ఒక అబార్షన్ అయింది, ఆ పాప తర్వాత అబార్షన్ అయింది. తర్వాత తిను కూడా 3rd monthలో బ్లీడింగ్ కనిపించింది. తిను కూడా అట్లే మిస్ అవుతుంది అనుకున్నాను. కానీ మేడం ఇచ్చిన ధైర్యం వల్లే, మెడిసిన్స్ కాదు, ఇంకోటి కాదు, మేడం ఇచ్చిన ధైర్యం వల్లే నాకు ఈ పాప అందింది. కానీ ఏది చెప్పినా, ఈ లెసన్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక్కసారి చెప్తే అది అలాగే గుర్తుంచుకుంటుంది. ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా. మేడం వల్ల నాకు ఇంత ప్రెగ్నెన్సీలో ఏం చెప్పుకున్నావు? అట్లా గుర్తుండాలి అట్లా ఏమైనా చెప్పుకున్నావమ్మా? మేడం మీలాగే ఉండాలనుకున్నాను మేడం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు మీకు చూస్తానే మేడం. ఎప్పుడైనా ఫస్ట్ వచ్చాను అంటే వేరే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడికి వెళ్ళండి అని. వచ్చాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి ప్రతిసారి చూసినప్పుడల్లా మేడం లాగే ఉండాలి, మేడం లాగే ఉండాలి, మేడం లాగే ఉండాలి, ఇదొక్కటే అనుకున్నాను మేడం. నాకు మేడం వల్ల ఇంత మంచి బిడ్డని అందించిన వల్ల అసలు చెప్పలేకపోతున్నాను. అసలు ఏదైనా మేడం ఒక్కసారి చెప్తే అది అట్లనే గుర్తుంటుంది. అది ఎన్ని రోజులదైనా సరే. ఒక మూవీ కావచ్చు, ఎక్కడైనా అడగండి, ఒక మూవీ చూపించి అందులో ఏం స్టోరీ ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి కూడా మొత్తం చెప్పేస్తుంది. టాక్ టు బేబీ అంత ఎఫెక్ట్ అనమాట. చెప్పుకొని చూడండి ఒక్కసారి. నాకు మేడం 5th month కంప్లీట్ అవ్వడమే మూమెంట్ వచ్చేసింది. పెద్ద పాపకి అంత నాకు తెలియదు, ఏమీ తెలియదు కొంచెం. తిను ఏంటంటే 5th కంప్లీట్ అవ్వడమే మేడం బాగా మూమెంట్. ఇదిగో నువ్వు ఊరికే ఎక్కువ కదులుతున్నావు, కొంచెం సైలెంట్గా ఉండు, నేను పడుకుంటా అంటే గమ్మునైపోతుంది. అసలు ఇటువైపు చేతికి తగులుతా ఉన్నప్పుడు చూడు, నేను కాసేపు పడుకుంటా, నాకు రెస్ట్ కావాలి, ఇంట్లో ఎవరు లేరు హెల్ప్కి, అన్ని పనులు నేను ఒక్కటే చేసుకోవాలి, నువ్వు గమ్ముకుంటావా లేదా అన్న ఏదో చెప్పినట్లే మేడం గమ్మున ఇంకా సైలెంట్ అయిపోతుంది. అసలు
అప్పుడు నీకేమనిపించేది అట్లా అనుకున్న వెంటనే బేబీ అట్లా రెస్పాండ్ అయినప్పుడు? అప్పుడు అనిపించింది అంటే ఫస్ట్ ఇవన్నీ తెలియదు మేడం, అంటే పెద్ద అమ్మాయికి ఇవన్నీ తెలియదు. ఓహో ఇది టాక్ టు బేబీ అంటే ఇలా ఉంటది, ఫస్ట్ కూడా ఇలా చెప్పుంటే బాగుండే, తను కూడా ఇట్లానే ఉండేదే అనిపించింది మేడం. అసలు చెప్పినట్లే మేడం, మనం ఇట్లా మాట్లాడుకున్నట్లే వినేది కదా ఆ పాట. మన మూవీలోది అది పాట పెడితే చాలు మేడం, ఇంకా నేను ఏం చెప్పినా కదా ఆమె మొత్తం మూమెంట్, ఇంకా అది విన్నంతసేపు లోపల ఇంకా ఏదో బాక్సింగ్ కిక్ బాక్సింగ్ మేడం అట్లా ఉండేది మేడం. ఓకే సరే సరే మంచిదేమా. మిమ్మల్ని చూసి ప్రతిసారి చెకప్కి వచ్చినప్పుడు అట్లా ఉండేది, కానీ తనకి భాస్కర్ సార్ మీద కూడా అంతే. ఈరోజు చెప్పింది తాతయ్యని కూడా చూపిస్తావా, నేను చూడాలి అడిగింది. చూస్తావా తాతయ్యని కూడా? ఓకే ఓకే పాపా, బై మా, గాడ్ బ్లెస్ యూ. రవండి. అందరికీ నమస్కారం. ఇప్పుడున్నటువంటి కుటుంబ వ్యవస్థ ప్రకారం మనమంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే ఉమ్మడి కుటుంబాల నుంచి ఇండివిజువల్ ఫ్యామిలీస్ వ్యవస్థలో ఉన్నాము. ఉమ్మడి కుటుంబంలో అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూశాను, ఉమ్మడి కుటుంబంలో చూశాను. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు, మా అమ్మమ్మ ఇప్పటికీ ఉంది. ఆమె కౌన్సిలింగ్ అంటే చిన్నప్పుడు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ లేదా వాళ్ళ సూచనలు కానీ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి మనం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ నుంచి తీసుకోవాల్సిన సూచనలు తగ్గిపోయినాయి. మనం చాలా వరకు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, చాలా అవసరం కూడా మనకు. సో దాన్నే మనం ఇంగ్లీష్లో కౌన్సిలింగ్ అంటున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇలాంటి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఎస్పెషల్గా రిగార్డింగ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు బి టేక్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు కరువైపోతున్నారు అనుకుంటున్నాం, మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం, త్రూ ఇంటర్నెట్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు. కానీ మనకి అవసరమైనప్పుడు మనకు చెప్పేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. సో కనుక నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అవసరమైన మాటలు ఎక్కడ విన్నా లేదా ఎక్కడ తీసుకున్నా కూడా వాటిని పాటించాలి, విన్న తర్వాత వాటిని పాటించాలి. సో ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో టాక్ టు బేబీ కాన్సెప్ట్లో ఏంటంటే మనము బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్కరిదే కాదు బాధ్యత, భార్యాభర్తలు ఇద్దరిది బాధ్యత ఉంది. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం ఎలా అనుకుంటామో అలా వాళ్ళు తయారవుతారు. ఒక మొక్కని ఎలా పెంచిన తర్వాత అది మనము ఎలా మార్చాలనో అలాగా వాటికి సపోర్ట్ ఇస్తే ఎలా పెరుగుతుందో మొక్క, అలాగనే పిల్లలు కూడా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మనం ఏ విధంగా చెప్పుకుంటూ వస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే వాళ్ళు పెద్ద అవుతారు. సో కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం వాళ్ళకి ఒక మంచి భావనలు కానీ లేదా ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కావచ్చు లేదా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజానికి లేదా వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉపయోగపడాలి అనేది ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉండాలి. అలా మేము చెప్పుకున్నాం, మా పాపకి కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంకా చిన్న పాప ఆమె రిజల్ట్, నేను ఇప్పుడు అది రిజల్ట్ అని చెప్పచ్చో చెప్పలేదో కూడా తెలియదు. కానీ ఏదైనా కానీ ఒక విషయం చెప్పినప్పుడు ఆమె మాట వినటానికి మొగ్గు చూపుతుంది. అంటే మొండికేయకుండా పాప ఇలా కాదమ్మా ఇలా అంటే సరే అలాగే అని మాట వినడానికి ప్రయత్నం చేస్తుంది, వింటుంది కూడా. సో కాబట్టి చిన్నప్పుడే ఆమె మాట వింటోంది అంటే పెద్ద అయిన తర్వాత కూడా ఆ నమ్మకం అనేది వచ్చింది మాకు. పెద్ద అయిన తర్వాత కూడా ఆమె ఏ సక్సెస్లో లేదా ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆమె చేయాల్సిన పనులు చేసుకోగలుగుతుంది. అలాగనే మా ఇద్దరికి కూడా తల్లిదండ్రులకి కూడా లేదా మీ రిమైనింగ్ వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకొస్తుందని ఒక నమ్మకం అనేది మాకు ఏర్పడింది. సో కాబట్టి టాక్ టు బేబీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇట్ ఈజ్ చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించండి, అనుభూతి చెందండి. మీరు ఆచరించిన తర్వాత దాని రిజల్ట్ మీరు తెలుసుకున్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది మీకు కూడా. నేను చెప్పడం కాదు, అది స్వయంగా అనుభవిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో కాబట్టి అందరికీ చెప్పడం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఒక్కరే కాదు ఇద్దరు కూడా బాగా ఫాలో అవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఒకరిదే కాదు ఇద్దరు కూడా సమంగా కూర్చొని డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకొని వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి.
అంతేగాని ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లాన్ని ఎక్కువ చేయకూడదు. ప్రాబ్లం మన ముందర చిన్నదే, ప్రాబ్లం ఎప్పుడు కూడా మన ముందర చిన్నదే, మనం దాన్ని పెద్దగా చూసుకుంటున్నామేమో అనిపిస్తుంది అంతే. సో కాబట్టి మనకు కౌన్సిలింగ్ ద్వారా వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా తర్వాత మనం మార్పు చేసుకుంటూ అవసరాన్ని బట్టి మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ సమాజానికి మనము ఒక మంచి జనరేషన్ ఇవ్వాలి. అది ఎప్పుడు మనము బేబీ కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఒక మంచి సమాజాన్ని మనము ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ అవుతాం. సో దిస్ ఈజ్ ఒక పేరెంట్గా చెప్తున్నాను. ఇంకొక విషయం, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ టీచింగ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. వాళ్ళు వినట్లేదు, అంటే ఏదైనా చెప్పిన మాట కానీ లేదా ఆ చెప్పినంత వరకే ఉంటారు, తర్వాత వాళ్ళ ఇష్టం ఏమంటే ఫ్యాషన్, ఓకే. కానీ దానికి ఎక్కడో చోట మార్పు అనేది తీసుకురావాలి. అదే మార్పు ఇక్కడే టాక్ టు బేబీతోనే స్టార్ట్ చేసి ఎందుకు మార్పు తీసుకురాలేము అనేది నా యొక్క భావన. సో దానికి అలా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు తర్వాత మీ కొలీగ్స్ కూడా షేర్ చేయండి. మనం అందరం విద్యావేత్తలమే. సో అమ్మ మొదటి గురువు, నాన్న గురువు కాదా అనకూడదు, నాన్న కూడా. సో ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని మార్పు చేస్తూ ఒక మంచి పౌరులుగా తయారు చేయండి. ధన్యవాదములు మేడం. ఒక్క నిమిషం అండి. మీరు ఎప్పుడు టాక్ టు బేబీని నమ్మారు? ఎందుకంటే ఫస్ట్ బేబీలో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎస్ మేడం. నాకు 2009లో పెళ్ళి అయిందండి. ఈ అమ్మాయి వచ్చేసి నాకు మరదలి, స్వయాన మరదలి, మేనరికము. 2012లో ముంబైలో ఉన్నప్పుడు 2.5 మంత్లో క్యారింగ్ ఉన్నప్పుడు మిస్క్యారీ అయింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అంటే మేమిద్దరమే, మా గ్రాండ్ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు. సో నేను జాబ్ చేసుకుంటూ ఈమెకి మోరల్గా నేను సపోర్ట్ ఇచ్చుకుంటూ, ఆమెకి తెలుసో తెలియదో చాలా ఇబ్బంది పడేది, అంటే చాలా ఫీల్ అయింది. ఇంకా తర్వాత మనకు పిల్లలు పుడతారో లేదో అన్నటువంటి ఒక డిప్రెషన్ స్టేజ్లకు కూడా అనొచ్చు. కానీ నేను ఆమెకి మోరల్గా చెప్పుకుంటూ ముంబైలో హిరణందిని ఏరియాలో ఉండేవాళ్ళు, ఆమె దగ్గరికి వెళ్తే ఆమె 1 అవర్ కౌన్సిలింగ్ ఇచ్చింది మాకు. ఏమని, ఓకే వచ్చింది, మిస్క్యారీ అయింది, సో కానీ ఎందుకు అలా డిప్రెషన్లోకి వెళ్తున్నావు, మీకు ఇంకా చాలా ఏజ్ ఉంది, మీకు మేబీ ఇప్పుడు 22-23 ఉండొచ్చు, ఇంకా చాలా వయసు ఉంది, ఎందుకు అలా నెగిటివ్కి వెళ్తావు అనేసి ఆమె 1 అవర్ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈమెకి సపోర్ట్, ఒక ధైర్యం తెచ్చింది. నాకు ధైర్యంగా ఉన్నా నేను, కానీ ఈమెకి ధైర్యం తేవడం కోసం డాక్టర్ గారు 1 అవర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సో అప్పుడు కొంచెం ఈమె కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది. తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చినప్పుడు సికింద్రాబాద్లో హాస్పిటల్. సో అక్కడ కానీ ఏంటంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే, ఇలా టాక్ టు బేబీ కాన్సెప్ట్ కానీ అంటే కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ కూడా, కానీ ఇంత డీప్గా అంటే ఇలా ఉంటుంది అనేటువంటిది ఆ కౌన్సిలింగ్ అనేది అక్కడ మేము చూడలేదు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పాప పుట్టింది. సో తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము, కర్నూలు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ ఎందుకు రాలేదు మేము ఇక్కడికి అంటే, మేము ఇక్కడ విద్యానగర్లో ఉండేవాళ్ళము. సో గూడూరులో హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి గూడూరుకి వెళ్ళాము. సో అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం, ఒక మిస్క్యారీయింగ్ అయింది అక్కడ కూడా. సో తర్వాత త్రూ ఇంటర్నెట్లో చూసాము, తర్వాత తెలుసుకున్న తర్వాత మేము ఆలోచన చేయలేదు, ఎక్స్పెన్సెస్ అయితే అయ్యిండొచ్చు, ఎంత అవుతాయో చూద్దాం అనేసి మేము డైరెక్ట్గా వచ్చేసామండి ఇక్కడికి. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలింగ్, ఇక్కడ ఇచ్చేటువంటి ప్రోత్సాహము, మోరల్ వాల్యూస్ మేము ఎక్కడా గమనించలేదండి. దట్ టు ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. సో అలాంటి మోరల్ వాల్యూస్ లేదా డైట్ సిస్టమ్ కానీ లేదా చెప్పే వాళ్ళనేటువంటి వ్యవస్థ అనేది చాలా బాగుంది ఇక్కడ. వస్తున్నప్పుడు వాళ్ళ రిసీవ్నెస్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యం కావచ్చు, సో చాలా చాలా ఇంపార్టెంట్, అది మనిషికి చాలా ఇంపార్టెంట్ అది. సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వాటిని తట్టుకొని వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి మనిషికి. ఆ శక్తి ఇక్కడ దొరుకుతోంది. సో కాబట్టి టాక్ టు బేబీతో కూడా మనం మాట్లాడాలి. మనం ఎంత ఎక్కువ సార్లు మాట్లాడితే మనకి అంత ఎక్కువ అనుభూతి కూడా వస్తుంది. ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంది, మిగతా వేటికి కూడా మాట్లాడే శక్తి లేదు. కానీ పిల్లల్ని పెంచే వ్యవస్థలో మనకంటే చాలా ముందున్నాయి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇంకా కావచ్చు.
కానీ మరి మాట్లాడుతున్నటువంటి కెపాసిటీ ఉన్నా కూడా మనుషులుగా మనం ఎందుకు మాట్లాడుకోలేము? కుటుంబంలో కూడా అంతే, నలుగురు ఉంటే నలుగురు నాలుగు దిక్కులు. ఇప్పుడు కూర్చొని కనీసం వ్యవస్థ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే డిస్కషన్స్ అనేవి ఎక్కడా లేదు. సో కాబట్టి మనము బేబీకి చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడేటువంటి కెపాసిటీ మన మాటల ద్వారానే వాళ్ళకి వెళ్తుంది. ఇది మాత్రం అక్షరాల ఖచ్చితం. మనం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నో రిజల్ట్. మనం మాట్లాడుతూ అవి కూడా మనం మంచిగా మాట్లాడుకోవాలి. వాళ్ళు మనం ఏ విధంగా మంచి మొక్కలు నాటితే మనం మంచి ఫ్రూట్సే తింటాం. అట్లాగనే మన పిల్లల్ని కూడా మన మంచి భావాల్ని వాళ్ళకి అందించాలి. ఆ మంచి భావాల్ని ఎప్పుడైతే అందించినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తులుగా తయారవుతారు. అలాంటి మంచి వ్యక్తుల కలయికే మంచి సమాజం అంటాం. సో కాబట్టి ప్రతి వ్యక్తిగా ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పరచాలి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదములు. నమస్తే. ఏం పేరు నీ పేరు? నిత్యశ్రీ. వెరీ గుడ్. సో చాలా బాగా మాట్లాడారు మీరు. బీయింగ్ ఎ టీచర్, దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ద అవర్. మనం ఏంటంటే బేసికలీ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సెల్ఫిష్. నాది, నేను బాగుంటే చాలు. సో కానీ మనం బాగుండాలంటే మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. వాళ్ళందరూ బాగలేకపోతే మనం బాగుండలేం. సో మీరు చెప్తున్నారు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ చూస్తే నాకు భయం వేస్తుంది అని. డెఫినెట్గా అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. 1960s పుట్టిన వాళ్ళ వ్యూ ఆఫ్ లైఫే డిఫరెంట్. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ మాదే తీసుకుంటే మా జనరేషన్లో ప్రాక్టీసింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు మెడిసిన్ చేసి వచ్చిన పిల్లలు their environment is totally different. So that's not a way of life for them. That is part of life. మనం జీవించడానికి ఒక ఉద్యోగం చేస్తున్నాం, దానికి కావాల్సిన రెమ్యూనరేషన్ మనకు వస్తుంది. మన ప్రైవేట్ లైఫ్ వేరే, మన అదర్ ఇంట్రెస్ట్ వేరే. ఎవ్రీ 10 yearsకి ఎందుకు ఇట్లా అవుతుందన్నారు కదా, ఎవ్రీ 10 yearsకి ప్రతి జనరేషన్లో వరల్డ్ వ్యూ మారిపోతుంది, మనం చూసే దృక్పథం మారిపోతుంది. ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ మారిపోతాయి, చేంజెస్ వస్తాయి. సో దిస్ యూ విల్ సీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. అంటే వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్, వెదర్ ఇట్ ఈస్ మెడిసిన్ యాజ్ ఎ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ తీసుకుంటే కూడా అప్పుడు పుట్టిన వాళ్ళు, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ పేరెంట్స్ పెంచిన విధానం టోటలీ డిఫరెంట్. సో ఇప్పుడు యాజ్ ద వే వీఆర్ ప్రాక్టీసింగ్ మెడిసిన్, వీ హ్యావ్ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ టీచర్స్. ఇప్పుడు మా టీచర్స్ చేత ట్రైన్ చేయబడిన డాక్టర్స్ అందరూ, దేర్ అవుట్లుక్ ఈజ్ డిఫరెంట్. ద వే వీ హ్యాండిల్ అవర్ పేషెంట్స్ ఆర్ డిఫరెంట్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నుంచి సంక్రమించింది. చాలాసార్లు మా క్లాస్మేట్స్ మేము మాట్లాడుకునేటప్పుడు, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బి బార్న్ ఇన్ అన్ ఈరా. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం పుట్టాం. ఈ జనరేషన్ డాక్టర్స్కి వాళ్ళ జీవితంలో అటువంటి వాళ్ళని చూడలేరు. వింటారో వినరో కూడా మనం చెప్పలేం. సో టీచర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెడిసిన్ దే యూస్ టు టీచ్, సంస్కారం ఇచ్చారు. ఎట్లా యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మేము వెళ్ళే టైంకే మా టీచర్స్ కూడా అక్కడ ఉన్నారు, రిటైర్ అయ్యి. ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్పి తర్వాత అదర్ థింగ్స్ మాట్లాడతాను. మీరందరూ కొందరు వినుండొచ్చు, మా గురువు డాక్టర్ వెంకటస్వామి అని
వాళ్ళకి గురువు అప్పటికే రిటైర్ అయిపోయి ఉన్నారు మేము మెడిసిన్ జాయిన్ అయినప్పుడు. శ్రీపాద పినాకపాణి, ఆయన గ్రేట్ మ్యూజిషియన్ ఆల్సో. అట్ ది ఏజ్ ఆఫ్ 99 అరౌండ్ దట్ టైం చనిపోయారు రీసెంట్గానే, 2-3 years బ్యాక్. అప్పుడు టీచర్స్ ఎలా ఉండేవారు అనేది. ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద కొడుకు, అబ్బాయి కూడా డాక్టరే. MBBS ఎగ్జామ్ అపేర్ అయ్యాడు. అపేర్ అయిన తర్వాత గైనకాలజీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉంటారు కదా డాక్టర్స్, ఎగ్జామినర్స్ వచ్చి ఉంటారు. ఈ అబ్బాయి పినాకపాణి సన్ను అని చెప్తే ఎవరెవరే మన గురువు గారు అని పాస్ చేశారు. ఇది ఆయనకి ఎట్లో తెలిసింది. సో నేరుగా కారు వేసుకొని వెళ్ళిపోయి, టీచర్ కదా సార్, ఏం సార్ వచ్చారు, రెవరెన్స్ అండ్ అడరేషన్, నేను స్మాల్ హెల్ప్ కోసం వచ్చానురా మీ దగ్గరికి. రాఘవ నిజంగా పాస్ అయి ఉంటే పాస్ చేయండి, లేకపోతే ఫెయిల్ చేయండి. ఫెయిల్ చేయించి వచ్చాడు. ఇప్పుడు చెప్తే నమ్మరు. అంటే హీ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎ డిగ్రీ. ప్రొఫెషనల్ ఒకసారి బయటికి పోయిన తర్వాత హీ హ్యాస్ టు ట్రీట్ నంబర్ ఆఫ్ పీపుల్. సో అట్లా ఇన్స్టెన్సెస్ చెప్పాలంటే మా గురువుల గురించి చాలా చెప్పవచ్చు. సో అటువంటి వాళ్ళని ఇప్పుడుండే వాళ్ళు చూడలేదు, కనీసం విని కూడా ఉండకపోవచ్చు. కానీ అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఆ టైంలో ఎందుకు ఉన్నారు అంటే బేసికలీ దేర్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు మనము ఫిజికల్ కంఫర్ట్స్ వరకు చాలా క్లారిటీ ఉంది ఈ జనరేషన్ ఎవరికైనా కానీ. మనం బాగా చదువుకోవాలి, మన అదర్ కంఫర్ట్స్, ఇల్లు బాగా ఉండాలి, వెహికల్ ఉండాలి, మన వే ఆఫ్ లివింగ్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి అనేది. ఇదంతా సరిగ్గా జరగాలి అని అంటే చుట్టుపక్కల అంతా వాతావరణం బాగుంటేనే మనం బాగుంటాము అనేది ఎక్కడో మనం మర్చిపోయాం టోటల్గా. ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్లో డిగ్రేడేషన్ వస్తే సొసైటీలో కయాస్ వస్తుంది. లాట్ ఆఫ్ మనీ ఉంటే కూడా హీ విల్ నాట్ బి సెక్యూర్. వెరీ రిచ్ మ్యాన్ సడన్లీ హీఈస్ ట్రావెలింగ్, ఎక్కడో కారులో పోతున్నాడు, ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ దగ్గరలో ఏ హాస్పిటల్కో తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత అక్కడుండే సిస్టము ప్రాపర్గా లేకపోతే వాడు డబ్బు ఏం చేస్తుంది? ఈజ్ అన్ అన్నోన్ పర్సన్ ఇన్ దట్ ఏరియా. ఇట్ కెన్ బి ఎనీవేర్ త్రూ అవుట్ ది వరల్డ్, వేర్ ఎవర్ ఈజ్ ట్రావెలింగ్. అల్టిమేట్లీ వాట్ ఎవర్ మనీ యూ హ్యావ్, వాట్ ఎవర్ పవర్ యూ హ్యావ్, అన్లెస్ అదర్ పీపుల్ ఆర్ గుడ్, యూ కెనాట్ సర్వైవ్. ఇది ఎక్కడో మనం మర్చిపోతున్నాం. తర్వాత ఈ ప్రాబ్లంని ఎక్కడ కరెక్టింగ్ పాయింట్, ఇప్పుడు స్కూల్లో మీ దగ్గరికి వచ్చేటప్పటికే కొందరు అన్రూలీ బిహేవియర్ ఉంటున్నారు. ఇంకా వాడు పోయి ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన తర్వాత వాడు ఇంకా అసలు టోటల్ కంట్రోల్లో ఉండడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ 5% 10% ఫ్యామిలీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు, కమ్యూనిటీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఫ్యామిలీస్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ అన్రూలీ పీపుల్.
Society also, it's very difficult. No amount of policing, no amount of legal action can bring back happiness. So kabatti mother is capable of producing a child of her liking. ఎటువంటి బిడ్డ నాకు కావాలి అనుకుంటే అట్లా పొందే శక్తి యూనివర్సల్గా ఆల్ మదర్స్కి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, జంతువుల కంటే మనం అన్నీ ఉన్నా వెనకాల ఉన్నాం అనేది ఇట్స్ వెరీ మచ్ ట్రూ. జంతువులు ఎస్పెషలీ బిడ్డల్ని కన్న తర్వాత, అంటే ఈనిన తర్వాత, ఏనుగులు కానివ్వండి, పులులు కానివ్వండి, పందులు కానివ్వండి, చిన్న బిడ్డలుగా అప్పుడే డెలివరీ అయి ఉంటే ఒక మనిషి అట్లా పోతున్నాడంటే కూడా ఎంత జెలస్గా గార్డ్ చేసుకుంటాయంటే, సో ఫెరోషియస్, ఆల్మోస్ట్ అంటే ఆపద బిడ్డలకు వస్తుందేమో అని చంపేస్తాయి ఆ దగ్గరకు పోతే. సో బేసిక్ ఇన్స్టింక్ట్ అది ఏ మదర్కి. అట్లనే యానిమల్స్ కూడా, డిఫరెంట్ యానిమల్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండే మన వీడియోస్ అన్నీ మనం చాలా చూస్తుంటాం. కానీ హ్యూమన్ బీయింగ్స్, ఒకే ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళ మధ్య ఇప్పుడు సఖ్యత లోపం చూస్తున్నాం. సో మనకెందుకులే అని మనం ప్రతి ఒక్కరూ గమ్మునుంటే అల్టిమేట్లీ మీకు పుట్టబోయే చిల్డ్రన్ సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళు బాధపడతారు, పక్కన వాళ్ళ ఆలోచనల వల్ల కూడా వాళ్ళు బాధపడతారు. సో ఇంత టైం తీసుకొని దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పాలి. హస్బెండ్స్ రోల్ ఈజ్ టోటలీ ఫర్గాటన్. ప్రెగ్నెన్సీ అంటే మీరు ఏ హాస్పిటల్కైనా చూడండి, హార్డ్లీ 10 or 15% ఆఫ్ హస్బెండ్స్ ఓన్లీ విల్ అకంపెనీ ది వైఫ్. అంటే వాళ్ళ ప్రియాక్యుపేషన్స్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, ఆ లిమిటేషన్స్ ఉండొచ్చు. జనరలీ మదర్ కమ్స్ విత్ హర్ మదర్ ఆర్ మదర్ ఇన్ లా. Pregnancy is something related to the wife or woman, and there is no role for me. ఏ హాస్పిటల్కైనా పోయి చూడండి, హార్డ్లీ 15 to 20% ఆఫ్ ద హస్బెండ్స్ విల్ బి అకంపెనీయింగ్ ది వైఫ్. అంటే అది తప్పుగా నేను చెప్పటం లేదు, దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది హౌ టు హెల్ప్ ది వైఫ్. ఇప్పుడు బేబీతో ఎట్లా బాండ్ చేయాలి అని మేము ఇక్కడ చెప్పిస్తాం, అది మదర్ వింటారు. హస్బెండ్ రాకపోతే ఏం తెలుస్తుంది? తెలియదు. అందువల్ల most of the times it is the husbands who take the decision at home. So they have to be well informed, they have to be sensitized, they have to be educated. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ భార్యకి ఖచ్చితంగా చెప్తారు, నువ్వు ఇలా చేయి అలా చేయాలి. సో ఇది నేను గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. హస్బెండ్స్ రోల్ ఎంతవరకు అంటారు? ప్రొటెక్షన్, అంటే ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, వాళ్ళు కంఫర్ట్గా ట్రాన్స్పోర్ట్ కానీ హాస్పిటల్లో వదిలిపెట్టేంతవరకు, అక్కడ అయ్యే ఖర్చులు భరించేంతవరకే అని అనుకుంటారో లేదో నాకు తెలియదు. బట్ ఆ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది. వాట్ ఎవర్ దర్ లిమిటేషన్స్ మే బీ,
అది ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హస్బెండ్స్ రోల్ అట్లీస్ట్ 40% ఉంటుంది. ఆ బాధ్యత తీసుకున్నప్పుడే బెటర్ చిల్డ్రన్ వస్తారు. తర్వాత మేడం గారు చాలా వీడియోస్లో మాట్లాడి ఉంటారు, మదర్ అండ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తను మాట్లాడేది కానీ చూసేది కానీ వినేది కానీ. బేబీ తల్లి కడుపులో ఉంటుంది. చైల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద మదర్ ఫర్ ఎవ్రీథింగ్. న్యూట్రిషన్, ఆహారం బేబీకి ఎట్లా అంటే మదర్ తీసుకునేదే. గాలి పీల్చేది ఎట్లా బేబీ అంటే త్రూ మదర్. అట్లనే మదర్స్ థాట్స్ కూడా వెళ్తాయి. సో మదర్స్ థాట్స్ బేబీకి వెళ్తాయి అని మనకు తెలిసినప్పుడు బేబీ అవుట్ సైడ్ వరల్డ్ అంతా త్రూ మదర్ చూస్తుంటుంది. మదర్కు ఉండే సెన్సెస్, హియరింగ్, టచ్, టేస్ట్, స్మెల్, విజన్, మదర్ బయట ఏం చూస్తుంటుందో అవుట్ సైడ్ వరల్డ్ని బేబీ విల్ బి సీయింగ్ త్రూ ద మదర్. మదర్కి వచ్చిన ప్రతి థాట్, ఎస్పెషలీ ప్రిడామినెంట్ థాట్స్, కంటిన్యూస్గా బేబీకి పోయి సబ్కాన్షియస్లో ఇంప్రింట్ అవుతుంటాయి. ప్రిడామినెంట్ థాట్స్ ఏం వెళ్ళాయో ఆ ఇంప్రెషన్స్తోనే బేబీ బై ద టైమ్ చైల్డ్ కమ్స్ అవుట్ అదే పర్సనాలిటీతో వస్తుంది. ఫిజికల్ ఆస్పెక్ట్స్ వెరీ క్లియర్. చాలామంది మదర్స్ నా హెల్త్ బాగుండాలి, వెరీ కాన్షియస్, నా బేబీ హెల్త్ బాగుండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, అంతవరకు ఓకే. వాడు సన్మార్గుడుగా ఉంటాడా దుర్మార్గుడుగా ఉంటాడా అనే దాని మీద అది టోటలీ కట్ ఆఫ్. మనము ఎక్కడికైనా పోయినప్పుడు, ఒక హాస్పిటల్కి కావచ్చు, ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు పోవచ్చు, ఒక ఆఫీసుకి కావచ్చు, మనం ఏం కోరుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా మన పిల్లలు కూడా ఇవ్వగలిగి ఉండాలి. అది ఎక్కడంటే రూట్ ఇదే. విత్తనం సరిగ్గా లేకపోతే మంచి చెట్టు రాదు. సో ఇది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా, గొప్ప వ్యక్తులు ఫ్రీడమ్ మూమెంట్లో చాలామంది పుట్టారు. ఇప్పుడు అంతమంది మనకు కనిపించడం లేదు అని అంటే బేసిక్గా ప్రొడక్షన్ డిఫెక్ట్. అది కేపబిలిటీ ఉంది కానీ ఉపయోగించుకోకపోతే ఎవరిది తప్పు? ఎవ్రీ మదర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ గ్రేట్ చైల్డ్. తనకి ఎలా కావాలనుకుంటే అలా బిడ్డ పుడుతుంది. దానికి ఆమె ఇమాజిన్ చేసి ఆ విధంగా విజువలైజ్ చేస్తే అటువంటి వాళ్ళే పుడతారు. ఇది నేను చెప్పేది కాదు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయినా మనం దాన్ని, ఆ కేపబిలిటీని యూజ్ చేసుకోవటంలా. ఇప్పుడు మిగతా విషయాల్లో మనకి కొన్ని సాకులు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అది ఎందుకు చేయలేకపోయాను అని అంటే, మా పేరెంట్స్ నన్ను చదివించలేకపోయారు, లేకపోతే నాకు అప్పుడు అవకాశాలు రాలేదు, ఇట్లా చెప్పొచ్చు. బట్ టు బికమ్ ఎ గ్రేట్ మదర్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లే, మనీ అవసరం లే, ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. ఒక్క స్ట్రాంగ్ ఇంటెన్షన్, నా బిడ్డ ఇలాగే ఉండాలి అనే బలమైన ఆలోచన ఒక్కటి ఉంటే షీ విల్ బికమ్ ఎ గ్రేట్ మదర్. ఇది నేను చెప్పేది కాదు, వివేకానందుడే చెప్పాడు. వాళ్ళ తల్లిని గురించి చెప్పిన మాటలు నేను చెప్తున్నాను.
సో అందువల్ల ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీగా మనం ఎక్కువ చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ వచ్చింది, బాగా జరగాలి, డెలివరీ స్మూత్గా జరగాలి, వీలైనంత మటుకు నార్మల్ అయితే మంచిది, అంతే. కానీ ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ మనం తీసుకురాబోతున్నాము, అది మన చేతిలో ఉంది. మనం అందరం చేయాలి. మనం అందరం అంటే హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ ఆల్సో. సో ఇంకా ఒక పేషెంట్ రీసెంట్గా ఆమె ప్రెగ్నెన్సీలో పాటలు పాడేది, జోలపాట ప్రెగ్నెన్సీలో. తర్వాత పుట్టిన తర్వాత కూడా అదే పాటలు ఆ మదర్ పాడేది. ఆ వీడియో ఒకటి చూపిస్తాము. తర్వాత ఆ పాడుతూ ఉంటే ఆ చిన్న బిడ్డ 6 months 7 months ఉంటుంది, ఆ బిడ్డ కూడా పాడుతూ ఉంది. సో అంటే మనం ఏదైనా కంటితో చూపిస్తే కదా నమ్మం కదా, బిడ్డ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అంటే ఏదో చెప్తున్నారు అందుకని ఒక మాట అన్నారు. ఇప్పుడు మామిడి పండు తీపిగా ఉంటుంది అని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు తింటేనే తెలుస్తుంది, అనుభవించినప్పుడే తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ బ్రహ్మాండంగా వెళ్తారు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నప్పుడే మీకు దాని ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాకుండా నాది సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. పేషెంట్ది మీరు వీడియో చూస్తే అది థర్డ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు చేయాలి, నువ్వు చేసినప్పుడు నీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో నీకే తెలుస్తుంది. అది మంచిగా ఉందా, మంచిగా లేదా, సుమారుగా ఉందా, బాగుందా అనేది. సో విషయాన్ని తెలుసుకునేంత వరకు అందరూ తెలుసుకుంటారు. ఎవరు దాన్ని గొప్పగా ఉపయోగించుకుంటారంటే ఎవరైతే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్గా ఎక్స్పీరియన్స్ చేస్తారో అటువంటి వాళ్ళు మ్యాక్సిమంగా దీని గురించి బెనిఫిట్ పొందుతారు. సో జస్ట్ ఆ వీడియో చూడండి. రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో అచ్చవదన ఆటలాడి అలసినావురా బొజ్జలో పలరిగేదాక నిదురపోవరా అచ్చవదన ఆటలాడి అలసినావురా బొజ్జలో పలరిగేదాక నిదురపోవరా రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంత కందేవు ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంత కందేవు
రామలాలి మేఘశ్యామలాలి రామరసనయన దశరథ తనయ లాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయి జో 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 బుజ్జి తల్లి జో 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 బంగారు తల్లి జో 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 లాలి జో 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 సిక్స్ మంత్స్ ఆ పాపకి ఆ మదరు ప్రెగ్నెన్సీలో కూడా అదే పాట పాడేది. ఇప్పుడు ఆ పాట పాడినప్పుడు కొద్దిసేపు పాప ప్రయత్నిస్తుంది రాగాలు తీస్తా. ఇది ఆమెకే పాసిబుల్ కాదు, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో దాని గురించి మీరు ఫోకస్ చేయండి, దాని గురించే ఆలోచించండి. థ్యాంక్ యూ. సో ఇది బాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ టీచర్గా మనకి అంటే ఆయన క్యారెక్టర్ అనేది బిల్డింగ్ ముందుగా రావాలి. ఎందుకంటే టీచర్కి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది మనకి సొసైటీలో చేంజ్ తీసుకురావాలి అనేది. అది వాళ్ళ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళే స్టార్ట్ చేసేసేయడం. మా ఎక్స్పీరియన్స్ ఆ బిడ్డ ఇంతసేపు గమ్ముగా ఉండి ఏం గొడవ చేయకుండా ఉండడం అది మనకి బాగా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఇటువంటి మంచి బిడ్డల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకని టాక్ టు బేబీ మాత్రం బాగా చేయండి. ఆల్రెడీ చేస్తుంటారు, కానీ చేయంగా ఎక్కడో ఒక దగ్గర మనకు ఆ కన్విక్షన్ వస్తుంది, అవును నా బేబీ ఆ మాట వింటుంది, ఖచ్చితంగా వింటుంది అనే కన్విక్షన్ వస్తే మనకి ఏదైనా చేసి పెట్టేస్తుంది. అప్పుడు మనం డెలివరీ గురించి అడగడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. డెలివరీ పెద్ద ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఒక్కవేళ సిజేరియన్ అయినా దాని గురించి ఇదిగా తీసుకోదు, ఎందుకంటే ఎక్సర్సైజ్ అంతా చేస్తే సిజేరియన్ అయితే తన రికవరీ బాగుంటుంది ఆ ఎక్సర్సైజ్ వల్ల. కాబట్టి మనం టాక్ టు బేబీలో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన క్యారెక్టర్ బిల్డింగ్. మనం మంచి బిడ్డగానే ఒక సత్సంతానంగానే ఉండాలి అనేది గట్టిగా, అప్పుడే మనకి ఆ ఫ్యామిలీలో సంతోషం, సమాజంలో ప్రశాంతత. ఇప్పుడు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చట్టాన్ని తీసుకొచ్చినా మనకి ఆ భద్రతా భావంని మనం కల్పించలేము. ఆ లోపల నుంచి ఆ మనుషులకు వచ్చే మార్పు అది మనమే తీసుకురావాలి, మనమే మార్పు రావాలి.
సో దానికి ఒక్క ఇది ఏంటంటే, ఏ మతం వాళ్ళైనా మీ రిలీజియస్ స్క్రిప్చర్స్ని బాగా చదవండి. హిందూస్ అయితే నేను రామాయణం ఖచ్చితంగా చదవండి. ఆ బుక్ అయినా పెట్టుకుని దాన్ని చెప్పండి. ఎందుకంటే ఆ చదివే కొద్దీ వినే కొద్దీ ఆ రాముడు అంత మంచివాడు, అటువంటి మంచి బ్రదర్స్, అటువంటి మంచి భార్య, అది విన్నప్పుడు తెలియకుండా ఆ బేబీకి అది పోతుంది. ఆ లైఫ్ లాంగ్ అటువంటి గుణం వస్తే ఎందుకు ఇటువంటి అరాజకాలు జరుగుతుంది? మనం ఏదో మన బిడ్డకి అట్లా ఉండాలి అనేది గట్టిగా ఒక సంకల్పం, అది చేసుకుంటే తర్వాత పెరిగినప్పుడు కూడా వాళ్ళకి అది ఈజీగా అది వచ్చేస్తుంది. గాంధీ మహాత్మా కూడా చెప్తారు, చిన్నప్పుడు ఆయనకి రంభ అని ఒక సర్వెంట్ మెయిడ్ ఎప్పుడు రామనామం జపిస్తూనే ఉంటుందంట. ఆమె 9th క్లాస్ అని చదివేటప్పుడు ఒక ఆయన వాళ్ళ నాన్నకి రామాయణం వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లో బాగా లీనమైపోయి ఏడ్చేస్తారు. అది ఆయనకి బాగా రాముల వారి మీద, అందుకని ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అనే మాట వచ్చింది, లేకపోతే ఈజీగా రాదు అది. అట్లా మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీలు ఇచ్చే మనం ఎక్కడో ఒక దగ్గర ఆ మంచితనాన్ని, ఆ గట్టితనాన్ని అందించి ఇచ్చేసేయాలి. నా బిడ్డ ఖచ్చితంగా ఒక లీడర్గానే ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఏంటంటే మన స్వాతంత్ర పోరాటం ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, ఎందుకంటే ఆ టైంలో ఆ తల్లులు బాగా అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన అటువంటి నాయకులు మనమే పుట్టించాలి. అదే మన చేతిలో ఉంది ఇప్పుడు. అందుకని అది అమ్మ అనుకోవచ్చు, పక్క నుంచి ఫ్యామిలీ అంతా కూడా నువ్వు మంచి ఒక స్ట్రాంగ్ లీడర్ని పుట్టిస్తావు అనేది మనం చెప్పి ఆ మాటని ఫీలింగ్ తీసుకొని వచ్చి నిజం చేసేస్తాం అనేది ఒక ఇది. అట్లనే ఇది చదవడం ఒకటి, ప్రవచనం వినండి. కొంతమంది ప్రవచనాలు చాలా బాగా చెప్తారు, అవి విన్నప్పుడు అది బాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి చూసినప్పుడు కూడా మనకి అంత ఇంపాక్ట్ ఉండదు, కానీ విన్నప్పుడు కొంతమంది కళ్ళ కట్టినట్టు తీసుకొచ్చేస్తారు అది. అందుకని అది ఒకటి సలహా, అది చేయండి. మంచి బిడ్డల్ని మనం, మంచి లీడర్స్ని మనం తయారు చేస్తాము. అందరికీ ఆ కెపాసిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇటు మనకి అది గుర్తు తెచ్చుకొని అలవాటు తీసుకొని రావాలి. సో అందరూ అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి పక్క నుంచి పెద్దవాళ్ళు కూడా అది చెప్పాలి, అది చేయాలి. ఎందుకంటే ఇదే మనం ఇచ్చుకునే గిఫ్ట్ మన ఫ్యామిలీకి, మన సమాజానికి, మన ప్రపంచానికి. ప్రపంచవ్యాప్తంగా మంచి బిడ్డలే పుట్టాలి అనేది ఎక్కడో ఒక దగ్గర ఆ సంకల్పం ఇష్టంగా చెప్పుకోవడం. మనం చెప్తే అవుతుందా, వింటే అవుతుంది ఖచ్చితంగా. అందరూ కలిసి చేసినప్పుడు ఇంకా బాగా అవుతుంది. కాబట్టి మనం అనుకుంటాము, చేపిస్తాం. థ్యాంక్ యూ.